తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే పావులు కదుపుతోంది. తన మిత్రపక్షాలతో కలిసి డీఎంకేను గద్దెదించేందుకు అన్నాడీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిపై పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అతిపెద్ద బాధ్యత ఉంది. అంతేకాదు పళనిస్వామి ముందు అసలైన సవాళ్లు ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమి తమదైన వ్యూహాలతో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఈసారి ఎలాగైనా సరే డీఎంకేను గద్దెదింపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ముందుకు సాగుతోంది. అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమిలో బీజేపీ సహా ఇతర పార్టీలున్నాయి. తన మిత్ర పక్షాలతో కలిసి డీఎంకే ఓడించాలనే లక్ష్యంగా అన్నాడీఎంకే పావులు కదుపుతోంది. అన్నాడీఎంకేను స్థాపించిన ఎంజీఆర్, దానికి నాయకత్వం వహించిన జయలలిత తర్వాత పార్టీ అత్యున్నత పరిస్థితిలో ఎడప్పాడి పళనిస్వామి ఉన్నారు. జయలలిత మరణించే సమయంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఓ పన్నీర్సెల్వం ఇప్పుడు డీఎంకే గూటికి చేరారు. జయలలిత తర్వాత పార్టీని కైవసం చేసుకుంటారని భావించిన శశికళ ప్రస్తుతం కొత్త పార్టీని పెట్టారు. ఇక టీటీవీ దినకరన్ను పోటీగా ఈపీఎస్ భావించలేదు. ఇప్పుడు టీటీవీ కూడా ఎడప్పాడి పళనిస్వామిని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా అంగీకరించి ఎన్డీఏలో చేరారు. ఈ పరిణామాలన్నీ కూడా పళనిస్వామికి వరంగా మారాయి. అన్నాడీఎంకే నుంచి శశికళ, ఓపీఎస్ వైదొలిగినందున పార్టీలో చట్టపరమైన సమస్యలు తొలగిపోయాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిపై పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అతిపెద్ద బాధ్యత ఉంది. అయితే ఇక మీదటే పళనిస్వామి ముందు అసలైన సవాళ్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పళనిస్వామి 2021లో అధికారాన్ని కోల్పోయారు. 5 ఏళ్ల తర్వాత పళనిస్వామి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఈ 5 ఏళ్లలో ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అని 10 సార్లు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఓటమి పాలైంది. దీంతో డీఎంకే ఐటీ వింగ్ పత్తుతోల్వి అని పళనిస్వామి పరపతిని దెబ్బతీస్తోంది. ఈ తరహా సవాళ్లు పళనిస్వామి ముందున్నాయి. ఆయా సవాళ్లను ఈపీఎస్ ఎలా ఎదుర్కొంటారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మెదులుతున్న ప్రశ్న. పళనిస్వామి తన ముందున్న సవాళ్లను అధిగమించితే తప్ప రానున్న ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కొత్త పార్టీల రాక సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుంది. ముఖ్యంగా విజయ్ సారథ్యంలోని టీవీకే మొదటి నుంచి అన్నాడీఎంకేను బలహీనంగానే చూస్తోంది. అదే సమయంలో డీఎంకేనే తన రాజకీయ ప్రత్యర్థి అని చెబుతోంది. అంటే టీవీకే కేవలం డీఎంకేను మాత్రమే బలమైన పార్టీగా భావిస్తోంది. తమిళనాడులో విజయ్కు భారీగా అభిమానులున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకున్నా కొత్త ఓటర్లు, ఆయన అభిమానుల మద్దతు దక్కుతుందనే అంచనాలున్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకేకి అనుకూలంగా రాకపోయినా 2021 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పార్టీగానైనా వస్తే ఈపీఎస్ తన పరువును నిలబెట్టుకుంటారు. అదే ఒకవేళ రెండో స్థానానికి టీవీకే వస్తే అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే అన్నాడీఎంకే రానున్న ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమికి నాయకత్వం వహిస్తుండగా బీజేపీ, పీఎంకే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అలాగే తమిళ మానిల కాంగ్రెస్, పురచ్చి భారతం, పసుంపోన్ దేశీయ కజగం, ఆల్ ఇండియా మూవేందర్ మున్నెట్రా కజగం వంటి పార్టీలు అన్నాడీఎంకే కూటమిలో ఉన్నాయి. అన్నాడీఎంకేకు ప్రస్తుతం 60 సీట్లుండగా రాష్ట్ర వ్యాప్త ఓటు బ్యాంకు, బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉంది. ఇక బీజేపీకి 4 సభ్యులుండగా 11.24% ఓటు బ్యాంకు ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు బీజేపీకి అదనపు బలం. పీఎంకేకు 3 సీట్లు ఉండగా దాదాపు 4.4% ఓటు బ్యాంకు ఉంది. ఇక ఉత్తర తమిళనాడులో వన్నియార్ సామాజిక వర్గం మద్దతుంది. అన్నాడీఎంకే తన మిత్రపక్షాల మద్దతుతో రానున్న ఎన్నికల్లో విజయం సాధించకపోయినా గత ఎన్నికల్లో మాదిరిగా చెప్పుకోదగిన స్థానాలను కైవసం చేసుకున్నా పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా రాకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పళనిస్వామిని అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని ఆ స్థానంలోకి తెచ్చేందుకు తప్పకుండా పావులు కదుపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఎన్నికల బరిలోకి దిగుతున్న అన్నాడీఎంకే ఏ మేరకు రాణిస్తుంది అన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి తన మిత్రపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
గత ఎన్నికల్లో సాధించిన సీట్లు లేదా అంతకంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అన్నాడీఎంకే పార్టీ రానున్న ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించకపోతే ఆ పార్టీ భవిష్యత్తుతో పాటు పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు సైతం ప్రమాదంలో పడడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.